హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్కి సంబంధించిన విషయంలో తీన్మార్ మల్లన్న గారి సస్పెన్షన్ ఏదైతే ఉందో దాని మీద హాట్ టాపిక్గా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మరి టీడీపీకి వెళ్తారు, లేదంటే జనసేనకి వెళ్తారు, బీజేపీకి వెళ్తారు, చాలా రకాలుగా చాలామంది మాట్లాడారు. కొంతమంది అయితే బీఎస్పీలోకి వస్తారని చెప్తే బీఎస్పీలోకి రాబోతున్నారని చెప్పేసి బీఎస్పీ వాదులు దాన్ని షేర్ చేయడం, ఆ వార్తను షేర్ చేయడం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశాలు అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా రకాలుగా మాట్లాడుతున్న క్రమంలో మరి పూర్తి స్థాయిలో అయితే తీన్మార్ మల్లన్న గారు బీసీ నినాదం వైపే ఉంటారు, బీసీ నినాదానమే నా ఎజెండా అని చెప్పేసి అయితే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈరోజు కూడా బీసీ రాజకీయ వేదిక అని చెప్పేసి రాజకీయ సభలు ఆయన అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే దిశగా పోతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి మీటింగులు కానీ వరంగల్, నల్గొండ ఎక్కడెక్కడ జరుగుతున్న మీటింగులన్నీ మనం చూసాం. అయితే తీన్మార్ మల్లన్న గారు నిజంగా కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఒకవేళ వెనక్కి తీసుకొని మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుందా లేదా అనే విషయం మనం పక్కన పెడితే, ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు ఒకవేళ కానీ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వస్తే ఆయన ఏ పార్టీకి పోతే ఏ రకంగా ఉంటుంది, మరి ఒకవేళ నిజంగా పార్టీ మారితే ఆయన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి కనుక ఆయన బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీలో కనుక ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు కనుక చేరితే బీఆర్ఎస్ పార్టీని ఇన్ని రోజుల పాటు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేయడమో, లేదంటే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డ ప్రతిఫలమో, లేదంటే దానికి ముందే కరెక్ట్గా కాళేశ్వరం ఒక పిల్లర్ కూలిపోవడమో, ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడమో అనేది ఈ 4 అంశాలే కాదు. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం ప్రతిరోజు తన గొంతును వినిపించినటువంటి తీన్మార్ మల్లన్న గారు కూడా ప్రధాన వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గద్దె దిగింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో అంత వ్యతిరేకత తీసుకురావడానికి ప్రధాన కారణం, దాదాపుగా ఒక 60 నుండి 70% వరకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రధాన కారణంగా నిలబడ్డది తీన్మార్ మల్లన్న గారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు అరెస్ట్ చేసింది ఏంది అనేది మనం అందరూ చూసాం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కనుక ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు చేరితే ఆల్రెడీ ఆ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. దాంతోపాటు కవిత గారు ఆల్రెడీ రాజకీయాల కోసం అంటే కుటుంబ రాజకీయాలలో భాగంగా ఉన్నది. మొన్నటిదాకా బీఎస్పీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మోసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈరోజు దాంట్లో అంటే రేపటి రోజున ఎలక్షన్స్ వరకైనా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినే ముందు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే మాట ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దాదాపుగా ఇంతమంది పార్టీలో ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కనుక తీన్మార్ మల్లన్న గారు చేరితే ఆయన ఈ పార్టీలో ఒకడైపోతాడు. అంటే ఈ నాయకులలో ఒక నాయకుడుగా మిగిలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం కూడా ఆయన చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కనుక ఆయన ఏ పార్టీని ఎత్తుకోవాలనుకున్నా కూడా ఆయన మెయిన్ ఎజెండాగా ఉండేటువంటి పార్టీలు మాత్రమే ఈరోజు ఆయన పోతే ఆయనకు రాజకీయ అస్తిత్వం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లేదు అనుకున్నప్పుడు అప్పుడు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఏ ప్రెస్ మీట్ ఉన్నా, ఎక్కడ ఏది ఉన్నా ప్రజల తరపున మాట్లాడడం కోసం అయినా, ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చినప్పుడు అయినా వాళ్ళిద్దరుండి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ అంతో కొంత కనబడ్డది. ఆ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అది తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు కృషి చేశాడు. అయితే ఇక బీజేపీ పార్టీ ఆయన ఆల్రెడీ బీజేపీ పార్టీలోకి పోయాల్సినటువంటి వ్యక్తి, బీజేపీ పార్టీలోకి పోయిండు, బీజేపీ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చిండు. మరి తీన్మార్ మల్లన్న గారు బీజేపీ పార్టీలో చేరితే ఆల్రెడీ ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఆయనతో పాటు మరి అరవింద్ ఉన్నాడు, ఎంపీ అరవిందే కాకుండా రఘునందన్ రావు ఉన్నాడు. రఘునందన్ రావుతో పాటు మొన్న బీజేపీలో చేరినటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈ పార్టీలో చేరినా కూడా దాదాపుగా ఇంతమంది ఇంకా చాలామంది ఉన్నారనుకోండి నాయకులుగా పిలువపరుచుకున్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కనుక బీజేపీ పార్టీలో చేరితే, బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఈ బీజేపీ పార్టీలో తీన్మార్ మల్లన్న ఒకడు అనే కాడికి వస్తుంది తప్ప తీన్మార్ మల్లన్ననే బీజేపీ పార్టీ అనే పరిస్థితులు అయితే ఉండవు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఈయనను వీళ్ళందరినీ 5గురిని కాదు అని చెప్పేసి
ప్రధానంగా తీర్మానం తీసుకొచ్చే అధికారంలో అంటే రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టేటువంటి పరిస్థితులు, లేదంటే రేపు ఎలక్షన్లకు ముందు కనీసం బీఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా తీర్మానం ఉండేటువంటి అవకాశాలు లేవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంఐఎం పార్టీ కానీ ఇంకా చాలా పార్టీలు ఉన్నప్పటికీ, లేదంటే బీఎస్పీ పార్టీ కూడా తెలంగాణలో ఉన్నది, బీఎస్పీ పార్టీలో కూడా పోతాడని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నప్పటికీ బీఎస్పీ పార్టీలో కనుక ఒకవేళ ఈయన పోతే, మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులే వచ్చి అసలు లేనటువంటి మొత్తం మన దళితులు కానీ బహుజనులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే, ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పినప్పుడు బహుజనులు అని మాట్లాడుకుంటూ అయిపోతుంది. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు బీఎస్పీలో చేరి ఈ బహుజన మెదళ్లకు బూజు పట్టినటువంటి మెదళ్ళు ఇవి. ఈ బూజు పట్టినటువంటి మెదడులో ఉన్నటువంటి బూజును దులపడం కోసం ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన ప్రయత్నం సఫలం కాలేకపోయింది. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడి ప్రయత్నం చేసినా కూడా ఆయన ఆ రాజకీయాల్లో నిలబడలేకపోయింది అనే విషయం అర్థమైపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి బీఎస్పీ పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ప్రధానంగా బీఎస్పీ పార్టీకి సంబంధించిన విషయంలో ప్రజలు అంటున్నటువంటి కామెంట్ ఏంది అని అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళే ఏం చేయలేకపోయారు, మీరు ఏం చేస్తారు అని కాడికి ఈరోజు పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఈ పరిస్థితి రావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటే కారణం కాకపోవచ్చు, కానీ అంత వ్యక్తిని కూడా ఈ బహుజన సమాజం మోయలేకపోయింది, ఆయన నాయకత్వంలోకి తీసుకురాకపోయింది, ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయినటువంటి పరిస్థితులు మనవి. మరి అలాంటి బీఎస్పీ పార్టీలో కనుక తీర్మానం లాంటి వ్యక్తులు పోతే ఈరోజు మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా హిందుత్వంలో ఉన్నారు, మతోన్మాదంలో ఉన్నారు, ముస్లిం వాదంలో ఉన్నారు, క్రిస్టియన్లలో ఉన్నారు. ఎవరైనా ఎందులో ఉన్నా కూడా బీఎస్పీని ఎత్తుకోవడం కోసం పూర్తి స్థాయిలో అంబేద్కర్ ఐడియాలజీని, కాన్సీరామ్ ఐడియాలజీని, మాయావతి ఐడియాలజీని మోసేటువంటి పరిస్థితులు చాలామంది లేరు. ఈరోజు కమ్యూనిస్టులు కూడా బీఎస్పీ పార్టీకి సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన బీఎస్పీ పార్టీకి పోతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇక ఎంఐఎం పార్టీలోకి పోకపోయినా ఎంఐఎం పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా లేదు అనే విషయం అందరికీ తెలుసు. కేవలం హైదరాబాద్ పట్టణానికి ఈయన కూడా పరిమితమైనటువంటి పరిస్థితులు కనబడవు. ఒకవేళ ఎంఐఎం పార్టీలో పోతే మెజారిటీగా హిందువులు దాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ కాబట్టి ఈరోజు తీన్మార్మల్ అనే వ్యక్తి ఎంఐఎంలో చేరేటువంటి అవకాశాలు లేవు. ఇక కొత్తగా పార్టీ ఏమన్నా మళ్ళీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక పార్టీ ఉన్నప్పటికీ మరి మళ్ళీ ఆయన పార్టీ పెడతాడా, ఆయనకు ఉన్నటువంటి సొంత పార్టీ మల్లన్నకు సంబంధించిన సొంత పార్టీలో ఆయన చేరేటువంటి అవకాశం ఇంకా దాన్ని మళ్ళీ ప్రజలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే, ఈరోజు కొత్త పార్టీ పెట్టేదంటే ఆ పార్టీ నిలబెట్టుకోవడం కోసం కానీ, ఆ పార్టీని ముందు తీసుకుపోవడం కోసం కానీ, ఆ పార్టీ కోసం ఎంత ప్రయత్నాలు చేసినా చిన్న చిన్న విషయాల దగ్గర ఉండి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున ఒక పార్టీని నడిపించాలంటే, ఎందుకనంటే ఇదే బీసీ సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి కొన్ని వందల మంది ఆ రాజకీయ నాయకులు పార్టీలు పెట్టాలనే ఆలోచన చేసిన పదుల సంఖ్యలో పార్టీలు పెట్టినప్పటికీ విజయశాంతి గారు కానివ్వండి, దేవేందర్ గౌడ్ గారు కానీ, ఆఖరికి చిరంజీవి లాంటి వ్యక్తి కూడా బీసీ సమాజం నుండి వచ్చి మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనుకున్నటువంటి చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్చాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే ఇక్కడ బీసీ వాదం మీద ఒక పార్టీ వస్తే ఆ పార్టీని అగ్రకులాల్లో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, రెడ్ల పార్టీలు, విలమల పార్టీలు, బ్రాహ్మణ పార్టీలు అన్నీ కుమ్మక్కయ్యి కూడా ఈరోజు ఆ బీసీ పార్టీని మొత్తానికే లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇది క్లియర్గా మనం పోయినసారి ఆర్య నరేంద్ర నుండి మొదలుకుంటే చిరంజీవి వరకు పుట్టుకొచ్చినటువంటి పార్టీలు, అంతమైనటువంటి పార్టీలు అన్నింటినీ కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి ఆ క్రమంలో మల్లన్న గారు కొత్త పార్టీ పెట్టి ఆర్థికంగా కానీ మిగతా అన్ని విషయాలలో కానీ ఆయన నిలదొక్కునేటువంటి అవకాశాలు ఉంటాయా లేవా అనేది ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లన్న గారు కొత్త పార్టీ నుండి పోయేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఒకవేళ పోతే మంచిదే, కానీ ఈ 2028, 2029లో జరగబోయేటువంటి ఎలక్షన్ల వరకు మాత్రం అధికారంలోకి వస్తామని, కనీసం సీట్లు గెలుస్తామనే ఆలోచన కూడా చాలా తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే జనసేన లాంటి పార్టీ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మొదటిసారి ఎలక్షన్లో పోయినప్పుడు వాళ్ళు ఆ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని మనం చూసాం. సో మల్లన్న గారు కూడా 2029 ఎలక్షన్ టార్గెట్ కాకుండా ఆ తర్వాత ఎలక్షన్లోకి వీళ్ళ టార్గెట్ పెట్టుకొని కొత్త పార్టీ వైపు వెళ్తే మాత్రం తప్పకుండా మల్లన్న గారు కొత్త పార్టీ వేయేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక పోతే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా ఆంధ్ర పెత్తందారికి సంబంధించినటువంటి కులాల నుండి వచ్చినటువంటి పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఒకవేళ కనుక ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రెడ్ల పార్టీ. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి రెడ్డి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని ఆయన విమర్శించలేడు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే కుదరదు. ఇప్పుడు ఆయన ఎందుకు సస్పెండ్ చేయబడ్డానంటే కేవలం రెడ్లను వ్యతిరేకించడం వల్ల, రెడ్లను తిట్టడం వల్ల, ఈరోజు రెడ్ల మీద కామెంట్ చేయడం వల్ల.
సో ఒక కామెంట్కు సంబంధించిన విషయంలో ఒక బహిరంగ సభలో కామెంట్ను అది చేస్తూ రెడ్లను ఆయన విపరీతమైనటువంటి మాటలు అనడం ద్వారా అదే రెడ్లకు సంబంధించిన ఒక్క కోమటిరెడ్డిని ఈరోజు అద్దంకి దయాకర్ గారు ఒక మాట అన్నందుకు ఆయనను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకుండా ఎమ్మెల్సీ కాకుండా కార్పొరేషన్ కాకుండా అసలు ఆయనకు పార్టీలో ఏ పదవి లేకుండా చేయాలన్న కుట్రలు ఒక్క రెడ్డి తలుసుకుంటూ చేస్తున్నప్పుడు మరి మొత్తం రెడ్లందరూ కలిసి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా మల్లన్నకు వ్యతిరేకంగా నిలబడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలోకి పోయి ఈయన రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడాయి కాబట్టి వైఎస్ఆర్సీపీలో పోయేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇక పోతే జనసేన పార్టీ ఏమన్నా చేరేటువంటి అవకాశాలు ఉంటాయా అంటే జనసేన పార్టీ సంబంధించిన విషయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా ఎంతో కొంత ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో సెటిల్డ్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈయన సపోర్ట్ చేసేటువంటి అవకాశాలని మళ్ళీ దాంతోపాటు జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అధినేత ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వంలో ప్రముఖ నాయకుడిగా ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సపోర్ట్ ఇస్తే కనుక తప్పకుండా తిన్మార్ మల్లన్న గారు తెలంగాణలో రాజకీయ చదరంగంలో తప్పకుండా నిలబడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రానున్న ఎలక్షన్స్ వరకు జనసేనని ఇక్కడ బలోపేతం చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ జనసేన ఏదైతే మాత్రం ఒక ప్రధానమైనటువంటి విషయము తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేంటి అని అంటే కాపు కులం, కాపులు. ఎందుకు కాపులు అని అంటే తిన్మార్ మల్లన్న కులం ఏదైతే ఉందో అదే అంటే వాళ్ళు మునూరు కాపులలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కాపు కులాన్ని బేస్గా తీసుకుంటే మాత్రం జనసేన పార్టీ అధినేత కాపు కులమే. అలాగే ఈరోజు తిన్మార్ మల్లన్న కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మళ్ళీ తిన్మార్ మల్లన్న కూడా కులం ఉన్నది, అందుకే పోయి మళ్ళీ కాపుల కులం చేరిండు, అందుకే జనసేనలో చేరిండు అనే ప్రధానమైనటువంటి కామెంట్ని తిన్మార్ మల్లన్న గారు మేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే చివరిగా టీడీపీ పార్టీ ఒకటి ఉంది. మరి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం మరి రానున్న రోజుల్లో టీడీపీలోకి పోయేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఒకవేళ ఇక్కడ టీడీపీలో పోవాలంటే టీడీపీలో ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్పిందే వేదము, చంద్రబాబుదే అనుకోవాలి పార్టీ. అది ఎన్టీఆర్ పెట్టినప్పటికీ కూడా ఈరోజు టీడీపీ అంటే చంద్రబాబు, లేదంటే రేపు రానున్న రోజుల్లో లోకేష్కి ఇద్దామనే ఆలోచనలో ఆయన ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర కాదు, రేవంత్ రెడ్డి గారు గురువే చంద్రబాబు నాయుడు. మరి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి గారు గురువు. టీడీపీ పార్టీలోకి పోతామంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు చెప్పి టీడీపీ పార్టీలోకి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలమయ్యేటువంటి అవకాశాలు లేవు. ఎందుకనంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టీడీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో పునఃస్థాపించాలి, తెలంగాణలో మళ్ళీ పుంజుకునేలా చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి విషయం అది అందరికీ తెలిసిందే. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ బీ టీం ఉంది, ఆ బీ టీం నాయకులందరినీ బయటకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి, రానున్న రోజుల్లో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని మాట్లాడిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పోయి టీడీపీ అధికారాన్ని టీడీపీ పార్టీలో చేరి టీడీపీని కనుక ఒకవేళ ఆయన ఓన్ చేసుకుని టీడీపీ పార్టీ కోసం పనిచేస్తే మాత్రం మల్లన్నకు చంద్రబాబు దగ్గర లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు లేదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే కనుక ఇక్కడ చంద్రబాబు దగ్గర లైన్ క్లియర్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ పార్టీలో చేరితే మాత్రం టీడీపీ పార్టీలో కనుక తీన్మార్ మల్లన్న మాత్రం చేరితే ఆయనకు 1, 2 అని కాదు, దాదాపు 4-5 రకాలుగా ఆయనకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఆయనకు ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి 2029 ఎలక్షన్లలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల మద్దతు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొరికే అవకాశాలు ఉంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల మద్దతు తెలంగాణలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో మల్లన్నకు సపోర్టు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా రానున్న ఎలక్షన్లో ఈయన కనుక టీడీపీ బాధ్యతలో ఉండేదంటే మాత్రం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఇక్కడ కూడా అవసరమైతే వాళ్ళకు తోడుగా బీఆర్ఎస్ కలుతుందా, బీఎస్పీ కలుతుందా, కమ్యూనిస్టులు కలుతారా, ఎవరు కలుతారనే విషయం పక్క పెట్టేదంటే మరి టీడీపీతో పొత్తుగా బీజేపీ ఇక్కడ కూడా మళ్ళా కుట్రలు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మల్లన్నను అడ్డం పెట్టుకొని, అటు పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకొని, చంద్రబాబును అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఎట్లా అధికారంలో రావన్నో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆల్రెడీ ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. ఇది అంటే కూటమి పూర్తి సపోర్టు, బీజేపీ ఓట్లు కలిసే అవకాశాన్ని, టీడీపీ ఓట్లు కలిసే అవకాశాన్ని, జనసేన ఓట్లు కలిసేటువంటి అవకాశాలు కాబట్టి తీన్మార్ మల్లన్నకు రాజకీయంగా మరింత సపోర్ట్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది, ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కమ్మలు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి కమ్మలు ఈరోజు ఒకటి
కూటమి సపోర్ట్ దొరుకుతుంది. రెండవది సినిమా ఫీల్డ్కి సంబంధించిన సపోర్ట్ దొరుకుతుంది. సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ సినిమాల్లో ఉన్నటువంటి నిర్మాతలతో సహా ప్రతి ఒక్కరు ఈరోజు ఆనాటి చంద్రబాబు హయాంలో నుండి ఎంతోమంది ఈరోజు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళే ఈరోజు చాలా పెద్ద నిర్మాతలుగా ఉన్నారు, పెద్ద హీరోలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ కూడా టీడీపీలో చేరితే ఆయనకు సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉన్నాయి. ఇక మూడవది మీడియా రంగం కూడా. మీడియా రంగం కూడా ఈరోజు కమ్మల చేతిలో ఉన్నటువంటి ఛానళ్ళు చాలా పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఈరోజు కమ్మల చేతిలో ఉన్నాయి. కాబట్టి రేపు ఒకవేళ కనుక తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి కనుక టీడీపీలో చేరితే ఈ కమ్మల సపోర్టు అంటే కమ్మల సపోర్ట్లో ఉన్నటువంటి కమ్మల చేతుల్లో ఉన్నటువంటి పత్రికలు కానీ ప్రధాన మీడియా కానీ ఈరోజు పూర్తిగా మల్లన్నను నెత్తినెత్తుకున్నటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి ఆ వ్యక్తి. మరి నాలుగోది ఏంటి అని అంటే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లు కానీ హైటెక్ సిటీ లాంటి కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కంపెనీల సపోర్టు, ఆ కంపెనీల బిజినెస్లు చేస్తున్నటువంటి బిజినెస్ మ్యాన్ల సపోర్టు, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఆర్థికపరమైనటువంటి సపోర్టు తీన్మార్ మల్లన్న గారికి విపరీతంగా దొరికేటువంటి అవకాశం కేవలం టీడీపీ పార్టీలో మాత్రమే ఉంటుంది. సో ఈ లెక్కలు కనుక ఒకవేళ కనుక మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో చేరినా, బీఎస్పీలో చేరినా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో చేరినా, వైఎస్ఆర్సీపీ పోయినా, జనసేనకు పోయినా, ఎక్కడ ఏ పార్టీకి పోయినా సొంతంగా తను ఒక పార్టీ పెట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఎవరి సపోర్ట్ దొరికినా దొరకకపోయినా కూడా టీడీపీ సపోర్ట్ కనుక దొరికితే సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్లో మేము ఉంటాము అని చెప్పేసి హామీ కనుక ఇచ్చి ఉండేదంటే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో టీడీపీ నుండి మల్లన్న గారు లేదంటే సొంత పార్టీ నుండి మల్లన్న గారు అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయి వరకైనా ఆయన పోవాలనే ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కనబడతాయి. నిజానికి టీడీపీ పార్టీలో చేరితే మాత్రం ఈ మిగతా పార్టీలో ఉన్నటువంటి వాటికన్నా ఎక్కువ. ఎందుకంటే టీడీపీ పార్టీకి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు లేడు. ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరడము, వచ్చినట్టు పోవడము, తాత్కాలికంగా కమిటీలు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కావచ్చు. తెలంగాణలో టీడీపీ పార్టీకి ఎవరు లేరు కాబట్టి దాన్ని భుజాన మోసేటువంటి అవకాశం మల్లన్నకు వస్తుంది. మల్లన్నకు వచ్చిందనంటే మల్లన్నే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. 3 ఏళ్ళు కష్టపడితే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి కాస్త ఆయన్నే బీఫామ్లు ఇస్తాడు. బీఫామ్లు ఇచ్చినప్పుడు ఆయన చేతిలో నుండి ఎమ్మెల్యేలు గెలిపించుకునేటువంటి అవకాశాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే ఇక్కడ కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఆ నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ ద్వారా ఒకరిద్దరు అవసరమైతే ఒక 4 మేయర్లుగా గెలిచేటువంటి అవకాశం అండి. ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ సర్పంచులు, వార్డు మెంబర్ల దగ్గర నుండి మొదలుకుంటే మేయర్ వరకు కూడా ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో టీడీపీ పార్టీ సపోర్ట్తో ఎంతో కొంత వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది కనబడుతూ ఉంటుంది. కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ వీటన్నిటి విషయంలో టీడీపీ హవా అనేది పెంచేటువంటి అవకాశం మల్లన్నకు వస్తుంది. సో తర్వాత 2028 ఒకవేళ జమిలీ ఎన్నికల లేదంటే 2029 వచ్చేటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీని అప్పటి వరకు ఈయన బలోపేతం చేసుకుంటే మాత్రం ఆర్థికంగా, మీడియా పరంగా, సామాజిక పరంగా, అన్ని కులపరంగా ఇవన్నిటిని బేరీజు వేసుకొని, ఎందుకనంటే తీన్మార్ మల్లన్న బీసీ నినాదం మీద కనుక నిలబడితే బీసీ కులాలు ఎక్కువ శాతం అంటే బీసీ కులాలకు ఎంతో కొంతవరకు అయితే మల్లన్న వెనకాల నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు టీడీపీ సపోర్ట్ దొరికితే సపోర్టుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు టీడీపీ సపోర్ట్ దొరికితే ఆటోమేటిక్గా జనసేన, బీజేపీ సపోర్ట్ కూడా రానున్నది. కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ, మల్లన్న ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఆయన అభిమానులుగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఇవన్నీ కలిస్తే తప్పకుండా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రధాన ప్రతిపక్షంగా కానీ లేదంటే అధికార పక్షంగా ఇప్పుడు జనసేన, టీడీపీ ఏ విధంగా అయితే పొత్తులో అధికారంలోకి వచ్చినాయో రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బీజేపీ, మల్లన్న కలిపి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్ని చెప్పుకున్నా కూడా మల్లన్నకు ఏకైక అవకాశం తెలుగుదేశం పార్టీ అనేది మాత్రమే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీలో కనుక తీన్మార్ మల్లన్న చేరితే రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు విపరీతంగా మారిన అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు బీజేపీ ప్లస్ ఇప్పుడు మల్లన్న ఆయన ఒకవేళ సొంతంగా ఉన్నా లేదు అని అంటే టీడీపీకి పోయినా కూడా ఈ రెండు కలిపి కూటమి ప్రభుత్వంగా ఇక్కడ ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన ఎలక్షన్లు, ప్రధాన ప్రతిపక్షంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇవ్వకుంటే అర్థం కాని పరిస్థితులు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మల్లన్న ఈ 3 కూటములు ఏవైతే ఉన్నాయో వీటి నుండి విపరీతమైనటువంటి ఎలక్షన్స్లో మాత్రం విపరీతంగా పోటీ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏ వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్నా కూడా
ఒకటికి 10 సార్లు ఆలోచించి టికెట్లు ఇచ్చుకొని గెలుస్తాడా గెలవడా, ప్రజల్లో ఎలా ఉంది ఏంది, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు మల్లన్నకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రకమైనటువంటి రాజకీయ సమీకరణలు రానున్న రోజుల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు తిన్మార్మలను పక్కపండి కూర్చున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ వ్యక్తుల, బీజేపీ వ్యక్తుల, కాంగ్రెస్ వ్యక్తుల, ఇంకో వ్యక్తుల ఎవరన్నా కానివ్వండి, కానీ ఆయన ఇప్పటివరకు ఏ స్టాండ్ తీసుకోకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకుల సపోర్ట్ మాత్రం ఆయన కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రానున్న రోజుల్లో ఆయన ఎలక్షన్ తీసుకుంటే మాత్రం, ఆయన ఒకవేళ టీడీపీ పార్టీలో పోతే మాత్రం ఆయనకు రానున్న రోజుల్లో ఎదురు లేని నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది ఎన్ఐన్ మీడియా చేస్తున్న అనాలిసిస్. చూస్తున్నానండి ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ.